హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మోనాలిసా అనే ఒక అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది సార్. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమె మీద విపరీతంగా పోస్టులు, ఆర్టికల్స్ ఇవన్నీ కూడా వైరల్ అయిపోతున్నాయి. అంటే కుంభమేళలో ఈమె చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంది. సడన్ గా ఒక మీడియా కంటపడ్డమో లేకుంటే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు ఇది ఆమె కాస్త తిప్పలు కూడా తెచ్చిపెట్టినట్టు కనిపిస్తుంది సార్. అమ్మాయిని చూడడానికి వేలాది మంది వెళ్ళడం, ఆమెను వీడియోలు తీయడం, ఫోటోలు తీయడానికి ప్రయత్నించడం, దీనివల్ల ఆమె కాస్త ఇబ్బందులు కూడా గురవుతుంది. అండ్ ఈ ఫేమ్ వల్ల ఇంకా అన్ని ఆర్టికల్స్, రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. ఆమె సినిమాల్లో కూడా యాక్ట్ చేయడానికి అవకాశాలు వస్తున్నాయి, సినిమాల్లో చేస్తుంది ఆమె అన్నట్టుగా. అసలు ఏం చెప్తారు సార్ ఈ మోనాలిసా, ఈ భోస్లే అనే అమ్మాయి గురించి? అంటే చెప్పడానికి ఏముందండి, అది జరుగుతున్నది చూస్తున్నాంగా అక్కడ. అంటే ఎప్పుడైతే అమ్మాయి ప్రపంచానికి గుర్తు అంటే ఒక రకంగా ఆవిడ్ని మీడియా ముందు తీసుకొచ్చాడు ఒక ఆయన ఇంటర్వ్యూ చేసి. ఆ అమ్మాయి సరదాగా ఏదో మాట్లాడింది, అంటే తను చేసే బిజినెస్ గురించి మాట్లాడింది, పూసలు అమ్ముకుంటోంది అక్కడ. అది వెంటనే చూసి మనకి ఒక వేలం వెర్రి అని ఒకటి ఉంటుంది. ఈ వేలం వెర్రితో ఎప్పుడైతే ఇది జనాలకి కనెక్ట్ అవుతోందో ఈ కంటెంట్, వెంటనే ఇంకొక 5-6 రష్ అయిపోయి అక్కడికి ఆవిడ పని చేసుకొని ఇవ్వకుండా. దీనివలన ఉపయోగం ఏమి ఉండదు ఆవిడకి. దీనివలన ఉపయోగం ఏముంటుంది? దీని ఏదైనా మార్కెటింగ్ చేసుకునే స్ట్రాటజీ ఉంటే వాళ్ళకి ఉపయోగం. ఇప్పుడు పబ్లిసిటీ కోసం స్టంట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు టిక్టాక్ల్లో వీడియోలు చేసేవాళ్ళు, లేకపోతే ఏదో పద్ధతిలో ఏదో ఒక వీడియో రీళ్లు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? ప్రపంచం దృష్టిని ఆకట్టుకోవడం ద్వారా ఒక మార్కెట్ని అట్రాక్ట్ చేయడం ద్వారా కొంత బిజినెస్ నడపడం కోసం. ఏ బిజినెస్? ఎంటర్టైన్మెంట్ బిజినెస్లో తాము కూడా ఒక షేర్ తీసుకోవటానికి. ఏదైనా ఒక టీవీ సీరియల్లోనూ, లేకపోతే ఓటీటీ వెబ్ సిరీస్లోనూ, లేకపోతే ఒక సినిమాలోనూ ఎక్కడో చోట ఏదో ఒక ప్లేస్మెంట్ దొరుకుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నారు వాంటెడ్గా. ఈ అమ్మాయికి అన్వాంటెడ్గా ఒక ఇమేజ్ వచ్చింది అక్కడ. ఎప్పుడైతే ఆ ఇమేజ్ వచ్చిందో వీళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం ఆ అమ్మాయిని టార్గెట్ చేశారు. ఆ అమ్మాయి వ్యాపారం కదా, అమ్మాయికి తెలియని కూడా తెలియదు ఈ గొడవ. తన్ని తాను ప్రమోట్ చేసుకోవడం ద్వారా ఒక అద్భుతమైన ఏరియాలోకి వెళ్ళిపోతున్నాం మనం. దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మనం ఏదో చేయొచ్చు, ఈ బేస్ మీద మనం చాలా చేయొచ్చు అనే జ్ఞానం ఉన్న పరిస్థితి కాదు. తన పద్ధతిలో తన జీవితం ఏదో తను నిర్మించుకుని వెళ్ళిపోతున్నటువంటి ఒక అమ్మాయి, ఇండోర్కి చెందినటువంటి ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని టార్గెట్ చేసి అమ్మాయి పైన అమ్మాయిని చేసుకునే పరిస్థితి కల్పించేసరికి తన ప్రైవసీకి కూడా ఇబ్బంది కలిగించి, తను ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎదురుపడి, అంటే యూట్యూబర్స్ దాడులు ఎప్పుడైతే మొదలైపోయాయో దాంతో జనాల్లో కూడా ఒక క్రేజీ మూమెంట్ మొదలై వెళ్ళిపోయి కనిపించగానే సెల్ఫీలు దిగడం మొదలుపెట్టేశారు. ఈ సెల్ఫీ పిచ్చి అనేది ఒకటి దిగితే ఇంకొకటి 100 మంది వచ్చేస్తారు అక్కడికి. పైగా అక్కడ మాస్ మూమెంట్ అది. ఆ మాస్ మూమెంట్లో వీళ్ళందరూ వచ్చింది కుంభమేళా. ఈ కుంభమేళాలో ఇదొక మేళా అయిపోయింది. ఈ మోనాలిసా అనే పేరు కూడా ఇది మార్కెట్ పెట్టిన పేరు అయి ఉండొచ్చు. ఆ అమ్మాయి ఒరిజినల్ పేరు ఇంకేదో అయి ఉండొచ్చు. కానీ తన వ్యక్తిగత జీవితం లేకుండా చేసి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయటం వలన తనని ఇబ్బందులకు గురి చేసి ఫైనల్గా వాళ్ళ ఫాదర్ అమ్మాయిని ప్యాక్ చేసి ఎక్కడికో పంపించేశాడు వెనక్కి, ఇండోర్కి. అంటే మనకి ఈ వేలం వెర్రి అనేది ఎలా అవతల వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ. మీ క్యూరియాసిటీ ఉండొచ్చు మీకు, కానీ ఆ క్యూరియాసిటీ అవతల వాళ్ళ జీవితంతో వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది అనే విషయం తెలియాలి కదా. విచక్షణ అనే నరం పనిచేయాలి కదా. ఆ విచక్షణ అనే నరం పనిచేయకపోవడం వల్ల జరిగినటువంటి ప్రమాదం ఇది. ఎవరైనా సరే ఇప్పుడు అమ్మాయి మీద రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న సినిమాలో ఈఎంఐఏ హీరోయిన్ అని చెప్పి ఎవరో ఒక వెబ్సైట్లో రాసేసే దాకా వెళ్ళింది. ఇదొక వైపరీత్యం, ఇదొక విపరీత ధోరణి. అసలు ఆవిడ ఎవరో పూర్తి స్థాయిలో ఎవరికి జ్ఞానం లేదు కానీ మీద పడి దాడి చేయటం. అలాగే ఈ అమ్మాయి ఫోటో ఎప్పుడైతే వైరల్ అయిందో చాలామంది దాన్ని డౌన్లోడ్ చేసి
వాళ్ళ తాలూకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద దీన్ని ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళ వ్యాఖ్యానాలు జోడించి. అది కూడా అమ్మాయి పర్సనల్ జీవితం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందనే ఇంగితం కూడా మర్చిపోతున్నారు. ఈ అమ్మాయి హీరోయిన్ మెటీరియల్ అని కన్ఫర్మ్ చేసి రాసేస్తున్నారు సోషల్ మీడియాలో, ఏది ఇన్స్టాల్లోను వాటిల్లోను అద్భుతమైన హీరోయిన్ మెటీరియల్ దొరికింది అని. అంటే తను కొంత డస్కీ స్కిన్ దీంతో ఉంది, అలాగే అమ్మాయి కళ్ళు అట్రాక్టివ్గా ఉన్నాయంతవరకే. అంటే మీకు ఎవరైనా ఒక ఫోటో వస్తే బయటకి మీరు అలా చెలరేగిపోయి మీద పడిపోతే ఏమైపోవాలి వాళ్ళ జీవితం. అందుకని ఈ విపరీత ధోరణుల మీద కొంచెం కాన్షియస్గా ఇదంతా కూడా ఒక రకమైన డిజార్డరే. ఈ డిజార్డర్ ఇది మాస్ హిస్టీరియాగా మారిపోయి అవతల వాళ్ళ జీవితాలతో ఎంత గందరగోళం చేస్తుంది. అలాగే ఆ అమ్మాయి ఒకవేళ సెన్సిటివ్గా తీసుకుంటే, తీసుకోదు అనే అనుకుందాం, తను కూడా ఒక గేమ్గానే చూసి దీన్ని మర్చిపోవాలని అనుకుందాం. ఒకవేళ అలాంటి సందర్భం కాదు, సెన్సిటివ్గా రియాక్ట్ అయితే ఏమిటి పరిస్థితి, దానికి ఎవరు జవాబుదారీ అనేది కూడా చూడాలి ఇక్కడ. అందుకని ఎవరైనా సరే మీకు అనిపించిన తర్వాత మీలో విచక్షణ అనేటువంటి ఇంకొక నరం పనిచేయాలి. ఆ విచక్షణ అనేటువంటి నరాన్ని చంపేసి వన్ సైడెడ్గా మీద పెట్టే దాడులు చేసేస్తాం మేము, అంటే మేము ఇంప్రెస్ అయ్యాం కాబట్టి మా ఇంప్రెషన్ని ఎగ్జిబిట్ చేస్తాము అనే ధోరణిలో విపరీతంగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి రష్ అయిపోతే ఏమైపోవాలి జీవితాలు, ఇబ్బందులకు గురవుతారు కదా అవతల వాళ్ళు. వాళ్ళకి ఒక జీవితం, వ్యక్తిగత జీవితం, పైగా అమ్మాయి లైఫ్ ఏమిటి, చిన్న లైఫ్ అది, చిన్న పౌసులు అమ్ముకునేటువంటి కొంతమంది అలా క్యూరియస్గా అనిపిస్తారు కానీ వాళ్ళ జీవితము, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ డిసైడ్ చేస్తాయి వాళ్ళ జీవితాలు. వేటిని పట్టించుకోకుండా మీద పడిపోయి మీ ఇష్టం వచ్చినట్టు ఇలాంటి కథలు వచ్చినాయి సినిమాల్లో ఇంతకుముందు. ఇలాంటి కథలతో అలా ఈ జాతరలలోనూ ఇలా కనిపించేటువంటి ఒక అందమైనటువంటి అమ్మాయి దగ్గర మొదలై ఆ అమ్మాయి చుట్టూ రకరకాల మార్మికమైనటువంటి కథలు రాసి సినిమాలు తీసి హిట్లు కొట్టిన దర్శక దిగ్గజాలు ఉన్నారు మనకి. అవన్నీ ఒక ధోరణి అనుకుంటే ఇది ఒక ధోరణి. కాబట్టి ఇది మన ప్రజల్లో ఉన్నటువంటి ఒక డిజార్డర్ని తెలియజేస్తుంది. మన పబ్లిక్లో ఉన్నటువంటి ఒక డిజార్డర్, అది సైకలాజికల్ ప్రాబ్లమే. ఈ సైకలాజికల్ ప్రాబ్లం, మాస్ హిస్టీరియా, దీని మీద కొంచెం దృష్టి పెట్టి ఇలాంటివి ఎలా కంట్రోల్ చేయాలి అనేది చెప్తూ ఆ అమ్మాయికి కొంచెం తను స్థిరంగా దీన్ని పాజిటివ్గా తీసుకునేలాగా కొంచెం వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలిగితే బాగుంటుంది. ఏది ఆ పేరెంట్స్ కావచ్చు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ అంత లోతుల్లోకి వెళ్తారని కూడా నేను అనుకోవడం లేదు. అమ్మాయి పాటికి మర్చిపోయి కూడా ఉండొచ్చు ఈ గొడవని, కానీ ప్రపంచం అమ్మాయిని పట్టుకుని వేళ్లాడుతోంది, పాకులాడుతోంది. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ బయట ప్రపంచానికి ముఖం చూపించుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఆల్రెడీ అక్కడ ఈ గొడవ జరుగుతుండగానే వాళ్ళ బంధువులు అమ్మాయికి గుడ్డలు చుట్టేసి తీసుకెళ్ళటం చూసాం మనం, ముసుగులు వేసేసి. ఇప్పుడు అమ్మాయి కొంతకాలం పాటు ఈ ఫోటో మాయమయ్యే వరకు అజ్ఞాతంలో ఉండక తప్పనటువంటి పరిస్థితి అయితే కల్పించాం మనం. అంటే ఒక వ్యక్తి, ఒక మనిషి తన ప్రైవేట్ లైఫ్కి స్వేచ్ఛగా తన పనులు తాను చేసుకోలేనటువంటి ఒక పరిస్థితి కల్పించడానికి కారణమైంది సమాజం. అందుకు సమాజం అమ్మాయికి సారీ చెప్పాలి. తప్పితే సారీ చెప్పక తప్పని పరిస్థితే నిజానికి. దీన్ని సొమ్ము చేసుకోవడం ఎలాగో తెలియనటువంటి ఒక అమ్మాయి, సొమ్ము చేసుకోవడం తెలిసిన వాళ్ళ గొడవ వేరు. వాళ్ళు క్రేజ్ని ఎలా బిజినెస్ చేసుకోవాలో తెలిసినటువంటి జ్ఞానవంతుల సమాజానికి చెందిన అమ్మాయి కాదు. ఆ అమ్మాయి అందాన్ని సొమ్ము చేసుకోవటం తెలిసినటువంటి వాళ్ళందరూ చేరిపోయారు అక్కడ. ఆ అమ్మాయిని క్యూరియస్గా మార్చడం ద్వారా వ్యాపారం చేసుకోవడానికి